హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన మదిలో. ఈ వారం కూడా బాబోయ్ ఎండల్లో వెళ్ళాలి, ఎండల్లో ఉండాలి అనుకుంటూ బయలుదేరాను నేనైతే. తీరా చూస్తే దారిలో కొంచెం జల్లు పడింది. ఇక్కడ వర్షం చాలా పడింది నిన్న పొద్దున్న. మేము వచ్చేసరికి ఆల్రెడీ వర్షం పడుంది. కారు కూడా అంత దూరంలో ఆపేసి చెప్పులిప్పి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఫుల్ బురద, మొక్కలు కొంచెం తెప్పరిల్లాయని చెప్పాలి. తెప్పరిల్లాయా అంటే హా అని రిలాక్స్ రిలీఫ్. లాస్ట్ వీక్ మోహన్ పాపం ఎండలో చాలా కష్టపడి వీటికి స్టేకింగ్ చేశారు కదండి. కాశీ టమాటాలకి కొన్ని పండాయి, హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి. రండి హార్వెస్ట్ చేసుకుందాం. ఏది ఎలా ఉంది షేప్? అది వావ్, భలే రెడ్ కూడా కాదు, ఇది ఏదో ఆరెంజిష్ లాగా ఉంది. పంప్కిన్ షేప్, ఇలా లైన్స్ వచ్చి. ఇది కాశీ టమాటా నాటు. మన ఇండియాలోనే అత్యంత ఏమంటారు పురాతనమైన విత్తనం అన్నమాట, టమాటో విత్తనం. దీనికన్నా పాత విత్తనం లేదు టమాటాలో. సో మన ఇది ఇండియాస్ ఓన్ నేటివ్ సీడ్. ఎంత హాయిగా ఉంది ఇలా స్టేకింగ్ చేస్తే. చేయొచ్చు, బతికిస్తారు చేయమంటే. నువ్వు అక్కడ ఫ్యాన్ కింద కూర్చుని ఇచ్చేయండి వచ్చేయండి అంటే బానే ఉంటది. ఫార్మర్స్ కష్టపడాలి మరి, ఇతను అయిపోతాయా? తున్నా కదా. వావ్, కొత్త రకం టమాటాలు, ఫస్ట్ టైం కాశీ టమాటాలు. ఎంజాయ్. కాశీ టమాటాలు మన పొలంలో కాసాయి. అయ్యయ్య వచ్చేసింది. సరే ఆగు, నువ్వు వస్తావు అనుకోలేదు. జంప్ చేయాలి, జంప్ చేద్దాం. ఈ హాడలు జంప్ చేయాలి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్. చాలా పెద్ద వర్షమే పడినట్టుందండి. ఇలా నీళ్లు చాలా చోట్ల నిలిచిపోయాయి. పోయినసారి పడిన వర్షాలకి మనం ములక్కాడ చెట్టు పడిపోయింది కదండి. ఈసారి ఏమో మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకునే పప్పాయ చెట్టు కూడా పడిపోయింది. ఇట్స్ ఓకే, ఏం కాదు. కొన్ని హార్వెస్ట్లు అయితే ఇంకా వర్షంలోనే కానిచ్చేసాము. కొన్ని మొక్కలు భలే గమ్మత్తుగా మనం ఎంత కేర్ తీసుకుని పెంచినా అది సరిగా బతకదు, సరిగా పెరగదు. ఇక్కడ ఇప్పుడు కట్ చేస్తున్న వాటర్ మెలన్ అసలు మేము మొక్కేయలేదు, ఎప్పుడో మరి తిని పడేసిన విత్తనం నుంచి వచ్చింది. అది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. కారు దిగి చూసేసరికి అసలు నీళ్ళలో మునిగిపోయి తేలుతుంది. యాక్చువల్లీ మునిగిపోయి కూడా కాదు. అందుకనే ఇంకా అషిరా నేను హడావిడిగా నీళ్ళల్లో దిగి ఇలా మన దగ్గర ఫస్ట్ వాటర్ మెలన్ ని హార్వెస్ట్ చేసుకున్నాము. అది బాణము, రాముడు బోయారో. వావ్, కైలాష్ పర్వత్ లాగా ఉంది. గుడ్లు మళ్ళీ కింద పడ్డాయి, కానీ ఎవరో చెప్పినట్టు కమెంట్స్లో అది ఇన్ఫర్టైల్ ఎగ్స్ని కింద పడేస్తాయి కావాలని అన్నారు. ఇంకా అందుకని ఏం చెయ్యట్లేదు, అలానే ఉంచేసాను. దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి నాకు చాలా ఇష్టము దొండకాయలు. నేను హార్వెస్ట్ చేసిన ప్రతిసారి శైలు ఫేవరెట్ అంటూనే ఉంటాను. ఇంట్లో పెద్ద చెట్టు ఉండే చిన్నప్పుడు, అవి కోసి ఈ హిస్టరీ చెప్తుంది ప్రతిసారి. అవును, మా దగ్గర ఉండేది. మీ దగ్గర ఏమైనా చెట్లు ఉండేవా? ఓ పుష్కలం, ఫ్లవర్ చెట్లు ఉండే. ఎప్పుడు కనీసం ఒక పెద్ద హైబిస్కస్, ఒక పెద్ద నైట్ క్వీన్. ఆలోచించండి ఒక గంట. చెప్పాను కదా నైట్ క్వీన్. ఆ మెమరీస్ తోనే
నేను మన తోటలో నైట్ క్వీన్ తెచ్చి పెట్టాను. ఏమో ఇది నాకు తెలియదు, మన వ్యూవర్స్ కూడా తెలిసి ఉండదు నాకు తెలుసు. మస్తు చెప్పారు. ఫస్ట్ టైం నేతి బీరని హార్వెస్ట్ చేసుకుంటున్నాం మనము, స్పాంజ్ గార్డ్ అంతేనా? ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఎప్పుడు తినలేదు. అది కొంచెం తీగ మీద స్టక్ అయ్యి షేప్ అవుట్ అయింది, కొంచెం బూమరాంగ్ లాగా ఉంది. అది ఉన్నాయి ఇంకా వస్తాయి, పిందెలు ఉన్నాయి. నైస్. లేనా మోహన్ గారు, ఇది ఇంతేనా, పెట్టేదేమన్నా ఉందా? పెడతా. ఇదేనండి, వీటి గురించే నేను చెప్పేది. నరసింహ హెల్ప్ తీసుకుని పెడతాను. పెట్టాలండి, నిన్ననగా అయింది, 24 hours అయింది సంఘటన జరిగి, ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు మీరు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆనపకాయని హార్వెస్ట్ చేస్తున్నాము, సొరకాయ. ఇంకొంచెం సైజ్ పెరుగుతుందేమో కానీ మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ముదిరిపోతుంది, అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాం. బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం రండి. ఉన్నాయా? ఓహో పనికిరాదు, ఓవర్ సైజ్ అయిపోయిందా? ముదిరిపోయింది. అయ్యో, ఇది కొంచెం పర్వాలా. ఈరోజు గార్లిక్ తీసేస్తున్నాం. ఇంకా నిన్న చూసేసరికి మొత్తం నిండిపోయి ఉన్నాయి నీళ్ళతోని. కాకపోతే ఒక 10-15 minutesలో ఇంకిపోయాయి, కానీ ఎండిపోయాయి, ఇంకా గ్రీన్ కలర్లో కూడా లేవు. సో ఇంకా ఫస్ట్ టైం గార్లిక్ హార్వెస్ట్ ఎట్ మోహనమతిలో. కష్టమైన బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ అలాంటివన్నీ నన్ను లాగమంటారు బయటికి. ఇవేమో ఈ సింపుల్గా వచ్చే వాటిని తీస్తాకెళ్ళి కూర్చున్నారు చూడండి. ఎందుకు నాన్న, నేను చేస్తా కదా పని. నేను నిన్నే తీయమన్నా. నేను తీయకూడదు, గర్ల్స్ ఇలాంటి పనులు చేయకూడదు అని సెంటిమెంట్ కొట్టి ఇప్పుడేమో కెమెరా ముందర అలా చెప్తుంది. పుల్లగా ఇది గోంగూర అండి. ఇది ఇలా పొడుగా చెట్లులాగా పెరుగుతుంది. నాకు ఈ వెరైటీ గురించి తెలియదు యాక్చువల్లీ. శైలు మళ్ళీ చెప్తే స్టోరీ చెప్పాను అంటారు, అందుకని నేనేం చెప్పాను. పర్వాలేదు, చెప్పు. వద్దు, అవసరం లేదు, చెప్పులే, వద్దు. ఇది గోంగూర అండి. అంటే ఇది కాడలతో హార్వెస్ట్ చేయకుండా ఆకులు కోసుకుంటే మళ్ళీ చిగురులు వేసుకొస్తాయి. హైట్ అవుతుంది అంటే ఇది హైట్ గోంగూర. ఇగో దీనికి ఎర్ర పూలు కాకుండా తెల్ల పూలతో వస్తుంది. మేబీ నాటు వెరైటీ. నాటు వెరైటీ. సీడ్స్ వేసాము. చెట్టు మీదే పండిన పపాయ కోసుకుందాము ఈరోజు. ఇప్పుడు ఇది సెట్ చెయ్యాలి. కొద్దిగా ఎక్కువ పండినట్టున్నది. అయ్యో, అయితే ఇది ఒకదానికి ఒకటి రాసుకుని పాడవుతున్నాయిరా. చూడండి వర్షంకి ఎలా పడిపోయిందో. దీన్ని మళ్ళీ తిరిగి లేపి పెడదామంటే చాలా వెయిట్ ఉంది, అసలు కదలను కూడా కదలలేదు. పండు పండు పండు, ఇది కూడా పాడైపోయింది. పపాయ పండు. అయ్యో, ఏదో తిన్నట్టుందా? ఇది ఇట్లా ఎలా మరి? ఇట్లా ఉన్నాయి కదా, దానికి ఆనుకొని ఇది కావాలి నాకు. ఎందుకు? నేను కోసుకుంటా. ఇట్ సైడ్ తింటా. డాడీ గ్రీన్ దగ్గర గ్రీన్ అదే. దిస్ ఇస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. ఇది అయితేనా? ఏదది? వదిలే ఉండనియండి, నాకేం కనపట్ల. దాని పక్కన వేరేవి పాడైపోతున్నాయి. ఓకే ఓకే, సరే సరే. దాని పక్కన ఏదిరా? ఇదా?
అయినా పండేస్తే పండుతాయి రండి. చాలా హార్వెస్ట్ చేసాం ఈరోజు. చూపియండి. 6 పపాయ హార్వెస్ట్ చేసాం, అందులో 4.5 వచ్చాయి. అవును. ఈ వైన్ చూడండి ఎంత బాగుందో అసలు, ఇలాగ పాక్కుంటూ వైట్ కలర్. దీని పేరు క్లమాంథస్ అంట. అయితే మనకు తెలియకపోతే లాస్ట్ వీడియోలో అడిగాం వ్యూవర్స్ ని. అవును, క్లమాంథస్ అని చెప్పారు చాలా మంది. అసలు యువతలకి రమ్మ. రాత్ కి రాణి లాగా దిన్ కా రాజా అని ఎవరు అన్నారు. స్మెల్ కూడా వస్తుంది, అంటే మరీ కొంచెం ఎక్కువ స్మెల్ mild రావట్లేదు, smell మైల్డ్ గా స్మెల్ వస్తుంది, కానీ భలే ఉంది. అషీరా నేను అప్పుడు అది పోద్ది, తిరిగిపోద్ది. పదండి పదండి. ఈయన మన ప్రిన్సిపల్ లాగా ఫీల్ అవుతారేంటో. వద్దులే. డాడీ ప్రిన్సిపల్, నేను టీచర్, నువ్వు స్టూడెంట్. నువ్వేంటి? నేను టీచర్. బేబీ అబ్బా, చెట్టుకే మొక్కలు చేసేటట్టు. ఇంటికెళ్ళాక చేసుకుందాం లేరా. మళ్ళీ జోకేశారు మోహన్ బాబోయ్. నిన్న కూడా అలానే ఏదో చెప్పారు కదరా, తట్టుకోలేకపోయా. అయిపోయిందా సినిమా? తీయండి, అది హార్వెస్ట్ చేద్దాం రండి. గుమ్మడికాయ ముసుముసిన వాళ్ళు అవుతున్నారండి కెమెరా వెనకాల. అషిరా జై బోలో బజరంగ్ బలి కి. జై బజరంగ్ బలికి. ముచ్చుక పట్టుకోవద్దు. ఏమవుదు. 110 టైమ్స్ చెప్పాను ఇప్పటికి. 110 టైమ్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు ఎట్లా అర్థం అవుతుంది? ఆబ్వియస్లీ ఈ గుమ్మడికాయలు కూర గుమ్మడి అంటున్నా నేను. ఇదిగోండి భలేగా ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి చూపిస్తున్నా. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కూడా మొక్కు ఉంది. తెల్ల కాకర అండ్ గ్రీన్ కాకర రెండు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏం లేవు. ఇది యాక్చువల్లీ తీగకి పాకి ఇచ్చి ఉఫ్ఫు అని కూడా ఏం పెంచలేదు దాన్ని. నార్మల్గా అలాగా ఏదో సాప్లింగ్ నరసింహ ఏదో పెట్టాడు, ర్యాండమ్ గా వచ్చింది. సో అది చూద్దామని వెళ్తే అక్కడేమో ఏం లేవు. మళ్ళీ నిరాశతోటి వెనుదిరుగుతున్న జైంట్ అషీర్. కొన్ని నిరాశలు అన్ని సక్సెస్ అవ్వాలని ఏం లేదు. వీడు నాకురా ఏం లేదు. టైం అవుతుంది. నానా బ్రౌనీ, నేను ఆన్లైన్ బ్రౌనీ, నాకు భయము. ఇదండి ఈ వారం హార్వెస్ట్. బొప్పాస్కాయలు చాలా వచ్చాయి ఈ వారము. పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు, తెల్ల పొడుగు వంకాయలు, ముళ్ళ వంకాయలు, బీరకాయలు, దోసకాయ, బార్బిడోస్ చెర్రీసా, చెర్రీ టమాటాలు, చెర్రీ టమాటాలు, కాశీ టమాటాలు, నిమ్మకాయలు, దోసకాయలు, దొండకాయలు, తోటకూర, గోంగూర, కూర గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయలు, బెండకాయలు, వెల్లుల్లి, అరటి దూత, ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము ఈ వారము. మళ్ళీ మంగళవారం వచ్చే 10:30 వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో.